తమిళనాడులో పొత్తుల పర్వం కొనసాగుతుంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల వేళ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు రామదాస్కు చెందిన పీఎంకేతో శశికళ పార్టీ ఏఐపీటీఎంఎంకే చేతులు కలిపింది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైనటువంటి శశికళ ఇటీవల ఆల్ ఇండియా తలైవర్ మక్కల్ మునిట్రా కజగజం ఏఐపీటీఎంఎంకే పార్టీని స్థాపించింది. ఎన్డీఏపై గుర్రుగా ఉన్న శశికళ పార్టీ పీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. తమిళనాడులోని అన్ని సీట్లలో పోటీ చేయాలని పార్టీ ఏఐపీటీఎంఎంకే నిర్ణయించాయి. ఇక ఈ పార్టీ పొత్తులతో తేవర్ పన్యర్ సామాజిక వర్గాలను ఏకమయ్యే అవకాశం ఉంది. ఇది ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు నష్టం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పళనిస్వామి టార్గెట్ గా శశికళ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు కావడమే కాక ఏఐఏడీఎంకే కూటమిని ముందుంచి నడిపించే అవకాశాన్ని గతంలో కోల్పోయింది. దీంతో తనను వేధించిన మాజీ సీఎం పళనిస్వామి మేనల్లుడు దినకరన్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండడంతో వారికి షాక్ ఇచ్చేందుకు శశికళ రంగంలోకి దిగారు. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి తనను పార్టీలో చేర్చుకోవడం శశికళకు ఆగ్రహం తెప్పించింది. ఇక దీనికి తోడు దినకరన్ కూడా ఏఐఏడీఎంకేతో రాజీపడి ఎన్డీఏ కూటమిలో చేరడం శశికళ అసంతృప్తిని మరింత పెంచింది. గత ఎన్నికల్లో తేవర్ ఓట్లు చేరడం ఏఐఏడీఎంకే ఓటమికి కారణమైంది. శశికళ కొత్త కూటమి ద్వారా తిరిగి ప్రవేశించడం చూస్తే ఈ ఓట్ల పునాదిని ఆమె మరింత విచ్ఛిన్నం చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రామదాస్ కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండడం జరుగుతుంది. ఇక ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న అతని కుమారుడు అనుభిమనితో విభేదిస్తున్నారు ఆయన. దీంతో ఆయన శశికళతో చేతులు కలిపారు. తమిళనాడులోని వన్నియార్ తేవర్ ఓట్లను ఈ రెండు పార్టీలు ప్రభావం చూపబోతున్నాయి. గెలుపుపై వీరిద్దరికీ పూర్తిగా ఆశలు లేకపోయినా ఓట్లను చీల్చడం ద్వారా తమ ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.